దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకరంగా క్షీణించింది. కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాల గరిష్ట స్థాయికి అవి చేరుకున్నాయి. 5 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది. దీపావళి పండుగ అనంతరం 24 గంటల సగటు PM 2.5 సాంద్రత 1 క్యూబిక్ మీటర్కు 485 మైక్రోగ్రాములకు పెరిగింది. అంతకుముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా నమోదైంది. 2021 నుంచి ఏటా దీపావళికి ముందు ఆ తర్వాత సగటు PM 2.5 స్థాయిలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2021లో 163.1 నుంచి 454.5కి, 2022లో 129.3 నుంచి 168కి, 2023లో 92.9 నుంచి 319.7కి, అలాగే 2024లో 204 నుంచి 220కి పెరిగినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణించడానికి అనేక కారణాలున్నాయని క్లైమేట్ ట్రెండ్స్ అధ్యయనం పేర్కొంది. టపాసులు కాల్చడం ద్వారా వెలువడిన ఉద్గారాలు, గాలులు వేగం తగ్గడం వంటి అంశాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. ఇక ఢిల్లీ NCR పరిధిలో ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాయు నాణ్యత సూచి దిగజారడంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. GRAP 1 అమల్లోకి వచ్చిన 6 రోజుల్లోనే ఈ ఆంక్షలు విధించడం ఆందోళన కలిగిస్తోంది.